యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏటికంతమత్తా మేమిచ్చిన సీరలు ముడుసుకుపోయి మోకాళ్ళ దాకా రావాలని నువ్వాసపడితే చివరికి నువ్విచ్చిన సీరలు ముడుసుకుపోయి మోకాళ్ళ దాకా వచ్చాయేంటా అని ఆశ్చర్యపోతున్నావా? కోటిగాన్ని పులిగాన్ని పిలిపించి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సీరలు మార్చటం నీ ఒక్కదానికే కాదత్తా, మాకు కూడా వచ్చు. కాంతమత్తా మరీ అంత కప్పలాగా నోరు తెరవ కాంతమత్తా, దోమలు నోట్లోకి వెళ్ళిపోగలం. అసలు ఆ రోజు ఏడు జరిగిందో తెలుసా? ఏమైంది? నువ్వు పుల్రాజు కోటిగాన్ని పిలిపించి గవర్నమెంట్ వాళ్ళిచ్చిన సీరలు కొట్టేసి నాస్టికన్ సీరలు మా గదిలో ఎట్టించావు, అవునా? అవును. నీ ఏదో ప్లానింగ్ అంతా నేను కల్లారా చూసేశాను. దాంతో నీ ప్లానింగ్ మొత్తం చెల్లించేయాలని నేను వదిన కలిసి నీ తలరాతని తలకిందులు చేశాం. అమ్మగారు మీరు చెప్పినట్టు సీరియల్ తెచ్చేసామండి. మీరు సూపర్ రా. ఏది ఒకసారి ఇప్పి చూపించండి. అయ్య బాబోయ్ లేడీసున్నారు బాగోదండి. రేయ్ నేను ఇప్పమంది మోటరా దరిద్రులారా. ఒరే మోట అంటరా ఇప్పరా ఇప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ముద్దొస్తున్నాయో. ఈ చీరలన్నింటినీ రేపుదయం కాకినాడ జనాలకి నేను పంచుతాను. నేను మార్చిన నాసిరకం చీరలు ఆ కోకిలమ్మ పంచుతుంది. దాంతో జనాలందరూ నన్ను దేవత అంటారు, కోకిలమ్మని దెయ్యం అంటారు. ఎలా ఉందిరా ఈ కాంతమ్మ ప్లాన్? అదిరిపోయిందమ్మా. ఇక మా డబ్బులు మాకు ఇస్తే. ఒరే అవతారం, అర్థమైందక్క. పులే ఇదిగోరా. థ్యాంక్స్ అమ్మగారు, ఉంటాము. నువ్వు పదరా. శారీస్ చాలా బాగున్నాయి కదరా. అదిరిపోయాక పదరా. పద. అమ్మ కాంతమత్తా, జనాలందరి చేత మా మొహాన ఉమ్మేయించాలని ఈ ఎదవలతో కలిసి ఏదో ప్లానింగ్ చేసావన్నమాట. సెయ్ రేపొద్దున ఉమ్మేసేది నా మొహాన కాదు, నీ మొహాన. అర్జెంటుగా వెళ్ళి వదినకి ఈసీని చెప్పి కాంతమత్త ప్లానింగ్ అంతా తారుమారు చేసేసాలి. పొడతాడు నా బాబు రోజు, మమ్మీ అంటాడు నా బాబు ప్రతిరోజు. వదినా వదినా వదినా. ఏంటి చిట్టమ్మా? వదినా మీ అమ్మ సీరియల్ మారుతుంది వదినా. మా అమ్మ చీరలు ఇప్పుడు మార్చడం ఏంటి? నేను పుట్టిన దగ్గర నుంచి చీరల మీద చీరలు మారుస్తూనే ఉంది. అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కరోజు ఇన్ని చీరలు మార్చకమ్మా అని. అయినా నా మాట వింటుందా? నచ్చినప్పుడల్లా చీర మార్చుకుంటూనే ఉంటుంది. అచ్చో వదినా, సీరియల్ మార్చడం అంటే ఆవిడ కట్టుకున్న సీరియలు మార్చడం కాదు వదినా. మరి నువ్వు కట్టుకునే చీరలు మారుస్తుందా? నీ పర్మిషన్ లేకుండా నీ చీరలు ఎలా మారుస్తుంది? ఉండు, ఇప్పుడే వెళ్ళి తాడో పెడు తేలుస్తాను. అయ్యో బుర్ర తక్కువ వదినా. చిట్టమ్మా, చివరికి నువ్వు కూడా నన్ను బుర్ర తక్కువది అన్నావా? మరి లేకపోతే చెప్పేది వినవా? సరే చెప్పు. ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు పంచమని మనకి సీరియల్ పంపించారు కదా. అవును. ఆ సీరియల్ మార్పించేసి ఆటి స్థానంలో ఆ పులి కోటిగాడితో నకిలీ సీరియల్ పెట్టించింది మీ అమ్మ. ఇంకా మా అమ్మ ఏదో పనులు చేయలేదేంటా అనుకున్నాను. పద చిట్టి, ఏదో పనులు చేయటంలో మనం కూడా ఆరితేరిపోయామని మా అమ్మకి తెలిసేలాగా మంచి ట్విస్ట్ ఇద్దాం. పద పద. సుసా వదినా, మంచి సీరలన్నీ కొట్టేసి
ఈ నాశనకం చీరలు ఎడట్టారు. మూటలు మార్చడం వాళ్ళకే తెలుసా? మనము మారుద్దాం పద. అమ్మో చిట్టమ్మా, చూడు ఈ చీరలు ఎంత బాగున్నాయో. అందుకే కదనా మీ అమ్మ ఆ చీరలని నొక్కేసి ఈ ముష్టి చీరలు అక్కడ పెట్టాలని చూసింది. కాంతమత్త, మమ్మల్ని ముంచేయాలని చూస్తావా? రేపు ఉంటది నీకు, చెప్తా నీ సంగతి. ముందు వెళ్దాం పద చిట్టి. పదదినా. ఇప్పుడు అర్థమైందా కాంతమత్త? ఈ చిట్టెమ్మో వదిలిపెట్టి కొడితే అమలాపురం నుంచి ఆముదాల వలస దాకా వదిలిపోద్దని. ఇది అన్యాయం, మోసం. ఇలా నన్ను చిన్నపిల్లని చేసి మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందే? అవునక్క, మనమా లోకం పోకడ తెలియని పసివాళ్ళం. మనల్ని మోసం చేసినోళ్ళు ఎప్పటికీ బాగుపడరక్క. కాస్త మీ అక్క తమ్ముళ్ళు ఆపుతారా? మోసాలకి మీరైతే యజమానులైనట్టు, ఆ మోసం మీ ఒక్కరికే సొంతమైనట్టు మిగతా వాళ్ళందర్నీ మోసం చేసుకుంటూ పోతారా? ఏ మోసం చేయటం మీ ఒక్కరికే వచ్చాయటి, మాకేం రాదా? నేనేం మిమ్మల్ని మోసం చేయలేదు. ఇంకా దబాయిస్తాం ఎందుకమ్మా? కోకిలమ్మ అత్తయ్యని చిట్టమ్మని ఊరు జనాల ముందు, ఎమ్మెల్యే గారి ముందు తప్పుడు వాళ్ళగా నిలబెడదాం అనుకున్నావు. కానీ నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు. అదే ఊరి జనం ముందు, ఎమ్మెల్యే గారి ముందు నువ్వు తప్పుడు దానిలా నిలబడ్డావు. ఈ వయసులో ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉండదమ్మా. అమ్మా, ఎవరేమనుకున్నా నిన్ను చూస్తే మాత్రం నాకు ముచ్చటేస్తుందమ్మా. దేనికే? నువ్వు కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినా గుండెని రాయి చేసుకుని బతుకుతున్నావు. కానీ నీ స్థానంలో మరో ఆడుతుంటే ఈ పాటికి తల బాదుకొని చచ్చుండేదమ్మా. నీలాంబరి, ఏమా కోపం వచ్చిందా? ఇలా అందరి ముందు నువ్వు తప్పుడు దానిలా నిలబడుతుంటే నీ కూతురుగా నాకు సిగ్గేస్తుందమ్మా. కానీ ఇంత వయసు వచ్చినా నీకు మాత్రం సిగ్గే రావట్లేదు. నోరు మూయవే, అమ్మతో ఇలాగైనా మాట్లాడేది? తప్పే ఉంది మావయ్య. అమ్మ తప్పు చేసింది కాబట్టి కన్న బిడ్డలం అయి కూడా వేలెత్తి చూపించాల్సిన కర్మ పట్టింది. అమ్మా, దయచేసి ఇకనైనా మారమ్మా, మా పరువు తీకమ్మా. విన్నావు కదా కాంతమత్త, నీకు నచ్చినట్టు బతకడానికి నీ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కాదత్తా. వాళ్ళకి పెళ్లిళ్ళై భర్తలు భార్యలు వచ్చారు. నువ్వు తప్పు చేస్తే పోయేది నీ ఒక్కదాని పరువు మాత్రమే కాదు, నీ కుటుంబం పరువే పోతుంది. ఇందాక ఎమ్మెల్యేగా నేను తిడుతుంటే నీకెలా ఉందో గాని మా అత్త అందరి ముందు మాటలు పడుతుందని మాకు మాత్రం తల తీసేసినట్టు అనిపించింది. దయచేసి ఇంకెప్పుడు మమ్మల్ని ముంచాలని ప్లానింగ్ చేసి నువ్వు మునిగిపోకు, ఇంటి పరువు తీయకు, నీకు దండం పెడతా. అమ్మా, బాధపడకమ్మా. ఇలాంటి తిట్లు నీకేమైనా కొత్త చెప్పు. అయినా సిగ్గు, చీము, నెత్తురు అలాంటివి ఉన్న వాళ్ళకైతే తిట్లు కొంచెం బాధగా ఉంటాయి. కానీ నీదా బ్యాచే కాదు కదా, నువ్వేం బాధపడకమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే చచ్చినా నాకు మాత్రం తల్లిగా పుట్టకు, నీకు దండం పెడతాను. ఒరే తమ్ముడు, చూసావురా? నోరున్న వాళ్ళు తిట్టారన్నా ఓ అర్థం ఉందిరా. ఆఖరికి ఆ కోకిలమ్మ కూడా మనల్ని తిట్టిపోయిందిరా. అవునే అక్క, ఇదంతా ఆ సిట్టిమ వల్లే జరిగిందక్క. అసలు దానికి మనసు అనేదే లేదురా తమ్ముడు. ఇన్నిసార్లు మనం కష్టపడి మోసం చేస్తుంటే ఒక్కసారైనా మోసపోవచ్చు కదా. ఏ
నేను మోసం చేయడానికి కూడా పనికిరానా? లేదా నా దగ్గర మోసపోవడానికి అది పనికిరాదా? దానికేం తక్కువరా? ఒక్కసారైనా మోసపోవచ్చు కదా. నువ్వేం బాధపడకక్క. ఆ ఎమ్మెల్యే ముందు మనల్ని సావు దెబ్బ కొట్టి సంకలు కొట్టేసుకుంటున్నారేమో, కానీ అదే ఎమ్మెల్యే ముందు ఆ భాస్కర్ గాడిని అడ్డం పెట్టుకుని ఆ సిట్టెమ్మని సావు దెబ్బ కొట్టకపోతే నా పేరు అవతారమే కాదక్క. ఏంట్రోయ్, ఈసారి నీకు కూడా పౌరుషం వచ్చేసింది. అవునక్క, ఎన్నిసార్లు నీ పక్కన నిలబడి శంశాగాడిలాగా సప్పట్లు కొట్టుకుంటాను. ఈసారి నేను అలా చేయకపోతే మగాడినే కాదు అసలు ఆగిపోయావేంట్రా? అదే అసలు సిసలైన మగాడినని అని నిరూపించుకుంటానని చెప్తున్నా. ఛీ దరిద్రుడా, నువ్వు మగాడివని నిరూపించుకోవడమేంట్రా దరిద్రంగా? నువ్వు మగాడివి కాదని నీకు అనుమానంగా ఉందా? చిచి, నాకు ఫుల్ నమ్మకం ఉందక్క. ఏమని? అలాంటోడివనా? చిచి కాదు, అసలు సిసలైన నికార్సైన మగాడినని. సరేలే, ఇప్పుడేం చేద్దామో చెప్పి తగలడు. ఏముందక్క, అర్జెంటుగా భాస్కర్ గాడితో కళ్ళు కాంపౌండ్ ఓపెనింగ్ చేయించేస్తా. ఆ దారిలోనే తాగుబోతులు ఏ రంగం చేసేలా చేసేస్తా. ఆ తప్పులన్నీ కోకిలమ్మే దగ్గరుండి చేయించిందని ఆ ఎమ్మెల్యే గాడిని నమ్మిస్తా. ఓ పోటుగాళ్లాగా డైలాగులు చెప్పడం కాదు, వెంటనే ఆ పని పూర్తి చేసి తగలడు. అలాగే అక్క, శుభవార్తతోనే మళ్ళీ తిరిగి వస్తా. నేనెంతో కష్టపడి ఆ బట్టలు మూటలు మార్చేస్తే ఆ చిట్టెమ్మ అరటిపండు తొక్క తీసినంత ఈజీగా నా మూటలు మార్చేసి ఎమ్మెల్యే ముందు, ఊరి జనాల ముందు నన్ను తప్పుడు దాన్ని చేసేసి నేను తల దించుకునేటట్టు చేసింది. దాన్ని వదలను. ఏదో విధంగా దాని మీద పై చేయి సాధించి నా అహం చల్లార్చుకుంటాను. ఏయ్ బాలామణి, అమ్మా, ఎక్కడే మీ పంతులు? వస్తానన్నాడు, ఇంకా తగలబడలేదు. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాడమ్మా. అదిగో పంతులు గారు వచ్చేసారమ్మా. వాడి స్టైల్ చూస్తుంటే పెళ్లి సంబంధాలు కుదిర్చేవాళ్లా లేడు. ఇంత వయసొచ్చినా కాని ఇంకా పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నా పెళ్లి కాని పంతుల్లా ఉన్నాడు. మీరు చెప్పింది నిజమేనమ్మా, అతనికి ఇంకా పెళ్ళవ్వలేదు. వాడి వాలకం చూసే అనుకున్నాను. నమస్కారం కాకినాడ కాంతమ్మ గారు. ఇంతకు ముందు మనం ఎప్పుడూ కలవలేదు. మరి నేనే కాంతమ్మనని నీకెలా తెలుసు? అమ్మా, ఎవరి మొహంలో అయితే అన్యాయాలు అక్రమాలు వెల్లువిరుస్తాయో, ఎవరి ఆధ్వర్యంలో దుర్మార్గాలు తాండవిస్తాయో వారే శ్రీశ్రీ కాకినాడ కాంతమ్మ గారని ఈ కాకినాడ మొత్తం కోళ్ల ఫారమై కూస్తుందమ్మా. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్ పంతులు. కాకినాడ జనాలు నా గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారా? అవునమ్మా, మంచితనం మానవత్వం లేని సామ్రాజ్యానికి మహారాణివి. ఆహా, నరకం నుంచి నేరుగా భూమి మీదకొచ్చిన నరక నాయకురాలు మీరు. థ్యాంక్ యూ పంతులు. యాక్చువల్లీ నాకు పొగడ్తలంటే నచ్చవు. నాకు నచ్చవమ్మా. ఏదో తెలియక తప్పు చేశాను. ఇంకెప్పుడు పొగను, క్షమించండి. సర్లే, ఎంతైనా పంతులువి, పైగా మా మేలు కోరొచ్చావు, క్షమిస్తాన్లే. ఇదిగో పంతులు, ఇంతకీ నువ్వు కాంతమ్మ గారిని తిట్టావా పొగిడావా? నువ్వు ఊరుకోవే. పంతులు గారు కాంతమ్మ గారి గురించి కంఠం అరిగిపోయేలాగా అలా అరిస్తే ఇంకా తిట్టావు పొగిడావని అనుమానిస్తావేంటే? ఖచ్చితంగా పొగిడారు. ఏమ్మా, నీకేమన్నా డౌటా? చెప్పండి, మళ్ళీ పొగుడుతాను. వద్దులే. ఇంతకీ నువ్వేం చెయ్యాలో బాలరాజ్ చెప్పాడా? చెప్పాడమ్మా. ఏం చెప్పాడు? ఏదో ఒక మాయమాటలు చెప్పి ఆ కాంతమ్మ దగ్గర అక్షరాల 1 లక్ష రూపాయలు నొక్కేయాలని చెప్పాడమ్మా. లేదు లేదు, నేను చెప్పింది అది కాదు. అవునమ్మా, ఆ 1,00,000లో 25,000 ఈయనకి 25,000 ఈవిడికి ఇవ్వాలంటమ్మా.
మిగతా 50,000 నేను తీసుకోవాలంటమ్మా. ఇదెక్కడ న్యాయమమ్మా? అన్యాయ దేవతవి, నువ్వైనా నాకు న్యాయం చెప్పమ్మా. ఏరా బాలరాజు, అమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పింది మీ గురించి కాదమ్మా, మా ఊర్లో ఉన్న కాంతమ్మ గారి గురించి. ఏ పంతులు, నేను ఎవరి గురించి చెప్పాను? ఈ కాంతమ్మ గారి గురించి కాదు కదా. అవునవును, మీరు కన్ను కొట్టాక అర్థమైంది మీరు చెప్పింది ఈ కాంతమ్మ గారి గురించి కాదని. ఏరా బాలరాజు, నన్నే చీటింగ్ చేసి నా దగ్గరే డబ్బులు నొక్కేద్దామనుకున్నావా? క్షమించండి అమ్మా, ఏదో బుద్ధి గట్టి తిని అలా నాటకం ఆడాను. మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాం అమ్మా. సర్లే, మీ సంగతి తర్వాత చెప్తాను. ఇదిగో పంతులు, అమ్మా, మా ఇంట్లో లత అనే ఒక అమ్మాయి ఉంది. చెప్పారమ్మా, ఆవిడ మీరు చిత్రహింసలు పెడతారటగా. ఆ? ఆ, అని వీళ్ళు చెప్పలేదమ్మా, ఎవరో బయటి వాళ్ళు చెప్తే విన్నాను. ఏడ్చారు. నేనంటే గిట్టని వాళ్ళు 1,00,000 అనుకుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. నువ్వు చెయ్యాల్సిందొక్కటే. ఆజ్ఞ ఏమండమ్మా, అల్లుకుపోతాను. మరీ అంత డీప్గా అల్లుకుపోకు. అవతల చిట్టెమ్మ అనే క్యారెక్టర్ ఉంది. అది కాని కనిపెట్టిందంటే చెత్త రేగేదాకా వాయించేస్తుంది. అయ్యో రామా, ఏదో పేదవాణ్ణి, డబ్బులు కక్కుర్తిపడి మీలాంటి కక్కుర్తి వాళ్ళతో చేతులు కలపడానికి వచ్చాను. ఏమన్నా? నేను అన్నది మిమ్మల్ని కాదమ్మా, ఈ బాలరాజు వాళ్ళని. సర్లే, ఆ లత జాతకం పరిశీలించి అర్జెంటుగా ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలని, ఓ 2 నెలల్లోపు గనక ఆ అమ్మాయికి పెళ్లి జరిపించకపోతే ఆమె బంధువులకు ప్రాణగండ ఉందని భయపెట్టాలి. అదెంత పనమ్మా? భయాన్ని పోగొట్టడం అంటే కష్టం గాని, భయపెట్టడం అంటే మనకి వెనతో పెట్టిన విద్య. అంతగా కావాలంటే మీకే ప్రమాదం అని చెప్తానమ్మా. అంత దూరం వద్దులే, వాళ్ళ బంధువులకని చెప్పు చాలు. అలాగేనండి, తమరు ఎలా చెప్పమంటే అలాగే చెప్తాను. అలాగే ఆ లత జాతకం ప్రకారం ఆ అమ్మాయికి ఓ పేదవాడితో పెళ్ళవుతుందని కూడా చెప్పాలి. పేదవాడితో కాకపోతే ముష్టివాడితో అవుతుందని చెప్తానమ్మా. వెరీ గుడ్. మీరు ఆజ్ఞివ్వండి, అల్లుకుపోతాను అన్నప్పుడే నీ మీద నమ్మకం కలిగింది. నువ్వు నిజంగానే అల్లుకుపోయే క్యాండిడేట్వే. ఏదో తమరి దయ. సరే, మేము లోపలికెళ్తాం. సమయం చూసి వీళ్ళు నీకు ఫోన్ చేస్తారు. ఎంట్రీ ఇవ్వు. అలాగేనమ్మా. హైటు 5.5, వెయిట్ 65, ఏజు నో మెన్షను. కొంచెం గుర్తుంచుకోండి అమ్మా. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? అంటే నాకు తగ్గ అమ్మాయి ఎవరన్నా ఉంటే తమరు గుర్తిస్తారని. ఉద్ధరించావులే. ముందు చెప్పిన పని పూర్తి చెయ్యి. నీ సంగతి తర్వాత ఆలోచిస్తా. వదినా, ఈ పాలు తాగు. థ్యాంక్స్ చిట్టమ్మా. వదినా, ఎవరి కోసం కడుతున్నావా? ఇంకెవరి కోసం? నా కోసం నేనే కొట్టుకుంటున్నా. బయట మిషన్ దగ్గర ఇద్దామంటే బోల్డ్ అని డబ్బులు అడుగుతున్నారు చిట్టమ్మా. పైగా వీడికి డిమాండ్ పెరిగిపోయింది. అందుకే వాళ్ళకెందుకు అనవసరంగా డబ్బులు ఇవ్వడం అని నా జాకెట్లు నేనే కొట్టుకుంటున్నాను. నిజమే కదా, బయటికి బాగా డిమాండ్ ఉంది. పైగా మిషన్ కుట్టే వాళ్ళెవరూ ఖాళీగా లేరు. బాగా 2 చేతుల్లో సంపాదిస్తున్నారు. అమ్మా, 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 ఇదిగో వదిన ఎంబ్రాయిడరీ చేస్తుంది చూసావా? ఎప్పటి నుంచో చూస్తున్నావు కానీ మన కాకినాడలో ఉన్న పేద ఆడాలకి ఈ పని కనుక నేర్పించామంటే వాళ్ళకి చేతి పని వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? నువ్వు మోగ భాషతో ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయనకి ఇంకా అర్థమైనట్టే. తర్వాత నేనే మాట్లాడతానులే. ఇదిగో సిటే, ఓ సొక్క అట్టుకురావే. అలాగే అనియా, అట్టుకొస్తాను. చిట్టమ్మ 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 ఒక్క నిమిషం. మీ అన్నయ్యకి సంబంధించింది ఏదైనా సరే నేనే చేయాలి. కాదని ఎవరైనా చేస్తే నేను ఫీల్ అయిపోతాను.
అజు వదినా, ఇంత దానికి నువ్వు ఫీల్ అవడం ఎందుకో? ఆడికి సంబంధించిన పనులన్నీ నువ్వే చేసుకో. నేను గాని వద్దన్నానా ఏటే? థ్యాంక్స్ చిట్టమ్మా. యావండి, నేను వెళ్ళి షర్ట్ తీసుకొస్తానే. అలాగే వెళ్ళి అటుకొచ్చి సిటే ఈ లోపల నువ్వు కాఫీ అటుకురావే. చిట్టమ్మా వద్దొద్దొద్దు, ఇప్పుడే కదా చెప్పాను. కాఫీ కూడా నేనే తీసుకొస్తాను. సర్లయ్యా, ఆ రెండు కూడా నువ్వు అటుకురా వెళ్ళు. అలాగేనండి. అనియా, లేవగానే ఈరోజు ఎవరి మొహం చూసావురా? ఇంకెవరి మొహం చూస్తానే? అద్దంలో నా మొహం నేనే చూసుకున్నాను. అయిపోయావురా. కాస్తంతా జాగ్రత్తగా ఉండు ఈరోజు వదినతో. ఇదేంటే సిట్టమ్మ ఇంత మాట అనేసింది?